Hi friends, welcome you all on my new course NCERT Chemistry explained in Telugu. Friends, ఈ వీడియోలో మనం NCERT Chemistry టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ చదివి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ఎవరైతే NCERT బుక్స్ చదవడానికి వీలు కాలేనటువంటి విద్యార్థులకు, అలాగే సమయం సరిపోనటువంటి విద్యార్థులకు, ఓకే, ఒకవేళ చదివేటప్పుడు మధ్య మధ్యలో డౌట్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండు అనుకునేటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా ఎవరైతే జేఈ మెయిన్స్, నీట్ లాంటి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివినా కూడా మనకి తెలుగులో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అనుకునే విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేటువంటి విద్యార్థులకు, ఓకే, కోచింగ్ అఫోర్డ్ చేయలేనటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కోసం నేను NCERT బుక్స్ యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మై సిన్సియర్ థ్యాంక్స్ టు NCERT. ఫ్రెండ్స్, ఈరోజు డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఫాస్ఫరస్ హాలైడ్స్. Phosphorus forms two types of halides, px3 and px5, where x is equal to fluorine, chlorine, bromine, iodine in case of px3 and fluorine, chlorine, bromine and in case of px5. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి ఫాస్ఫరస్ హాలోజన్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ హాలైడ్స్ ఫామ్ అవుతాయి. ఒకటి ఏంటి px3, ఇంకొకటి px5. ఓకే, ఇది మనకి ట్రై హాలైడ్స్, ఇక్కడ మనకి px5 పెంటా హాలైడ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రిపరేషన్ మెథడ్స్ చూద్దాం. ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై పాసింగ్ డ్రై క్లోరిన్ ఓవర్ హీటెడ్ వైట్ ఫాస్ఫరస్. ఓకే, ఫస్ట్ మెథడ్ ఏంటి ఫ్రెండ్స్, మనకి ఓకే, హీట్ చేసినటువంటి వైట్ ఫాస్ఫరస్ మీదుగా మనం డ్రై క్లోరిన్ని పాస్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ అటువంటిది వస్తుందన్నమాట. ఇక్కడ రియాక్షన్ చూడండి ఫ్రెండ్స్. ఓకే, P4 రియాక్ట్స్ విత్ క్లోరిన్ గివ్స్ PCl3. నెక్స్ట్ మెథడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో అబ్టైన్డ్ బై ద యాక్షన్ ఆఫ్ థయోనిల్ క్లోరైడ్ విత్ వైట్ ఫాస్ఫరస్. సేమ్ ఫ్రెండ్స్, ఏంటంటే మనం వైట్ ఫాస్ఫరస్ తీసుకొని మనము థయోనిల్ క్లోరైడ్తో రియాక్ట్ చేసినప్పుడు కూడా మనకి ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ను ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, రియాక్షన్ చూడండి. P4 రియాక్ట్స్ విత్ థయోనిల్ క్లోరైడ్ ఫార్మ్ ఏంటి ఫ్రెండ్స్, SOCl2. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ థయోనిల్ క్లోరైడ్. ఓకే, ఇట్ గివ్స్ PCl3. అలాగే మనకి SO2, S2Cl2 కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఎ కలర్లెస్ ఆయిలీ లిక్విడ్ అండ్ హైడ్రోలైజెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మాయిశ్చర్. ఈ రియాక్షన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటంటే మనకి PCl3 ఒక కలర్లెస్ లిక్విడ్, అలాగే మనకి ఏంటంటే మాయిశ్చర్తో కాంటాక్ట్ అయినప్పుడు మనకి హైడ్రాలసిస్ రియాక్షన్ జరుగుతుందన్నమాట. PCl3 ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, వెన్ PCl3 రియాక్ట్స్ విత్ 3 moles ఆఫ్ వాటర్ ఇట్ గివ్స్ ఫాస్ఫరస్ యాసిడ్ H3PO3. దీన్ని మనం ఫాస్ఫరస్ యాసిడ్ అంటున్నాం. యాసిడ్ ఇక్కడ మనకి ఏంటంటే యాసిడ్ వస్తుంది, అలాగే మనకి HCl కూడా రిలీజ్ అవుతుంది. ఇది PCl3 హైడ్రాలసిస్ రియాక్షన్ అనమాట. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇట్స్ రియాక్ట్స్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ OH గ్రూప్ సచ్ యాజ్ COOH, CH3COOH, C2H5OH. ఓకే ఏంటి ఫ్రెండ్స్, మనకి PCl3 హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్తో కూడా ఇది రియాక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇచ్చారు ఫ్రెండ్స్, మనకి హైడ్రాక్సిల్ ఫంక్షన్ గ్రూప్ ఎక్కడెక్కడ చూడొచ్చు మనం. ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్లో మనకి OH ఫంక్షన్ గ్రూప్ ఉంటుంది, అలాగే మనకి ఆల్కహాల్స్లో కూడా OH గ్రూప్ ఉంటుంది. అంటే ఇక్కడ OH గ్రూప్ ఉండేటువంటి లేదా హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండేటువంటి
కాంపౌండ్స్ తోటి ఇది రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో యాసిడ్ నుంచి యాసిడ్ క్లోరైడ్గా ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే ఆల్కహాల్స్ని ఆల్కైల్ హ్యాలైడ్స్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేటువంటి రియాక్షన్స్లో మనం యూజ్ చేసేటువంటి రీఏజెంట్ అనమాట PCl3. ఓకే, ఈ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇన్ఆర్గానిక్లో అలాగే మనకి ఆర్గానిక్లో రెండిట్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి ఇక్కడ రియాక్షన్ ఉంది చూద్దాం ఫ్రెండ్స్. When 3 moles of acetic acid combines with PCl3, it gives 3 moles of acetyl chloride along with S3PO3. ఇక్కడ ఏంటంటే మనకి PCl3 రియాక్ట్ అయినప్పుడు యాసిడ్ క్లోరైడ్తో పాటు మనకి ఫాస్ఫరస్ యాసిడ్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. అలాగే ఆల్కహాల్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. అలాగే మనకి S3PO3 కూడా వస్తుందన్నమాట. ఇదేంటంటే మనకి ఫాస్ఫరస్ ట్రై క్లోరైడ్ గురించి ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ రివైజ్ చేస్తాను నేను. ముందుగా మనం ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే వైట్ ఫాస్ఫరస్ మీదుగా మనం డ్రై క్లోరిన్ని పాస్ చేసి ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ని ఫామ్ చేయొచ్చు. అలాగే వైట్ ఫాస్ఫరస్ని థయోనిల్ క్లోరైడ్తో రియాక్ట్ చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ని ఫామ్ చేయొచ్చు. ఓకే, ఇది మాయిశ్చర్తో కాంటాక్ట్ వచ్చినప్పుడు మనకేంటి హైడ్రాలసిస్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనకి H3PO3తో పాటు HCl కూడా రిలీజ్ అవుతుంది. అలాగే ఏంటంటే హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ తోటి PCl3 రియాక్ట్ అయినప్పుడు మనకేంటంటే కరస్పాండింగ్గా హ్యాలైడ్స్ అనేటువంటిది ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇదే నెక్స్ట్ PCl3 స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మనకి PCl3 స్ట్రక్చర్ ఇచ్చారు. ఇక్కడ అదేంటంటే మనకి PCl3 పిరమిడల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, లైక్ NH3 అనమాట. ఓకే, NH3 లాగానే మనకి PCl3 కూడా పిరమిడల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. మనకి ఇక్కడ 3 క్లోరిన్స్ ఉంటాయి, ఒక లోన్ పేర్ ఉంటుంది. ఓకే, ఇది స్ట్రక్చర్ ఏంటి ఫ్రెండ్స్, మనకి ట్రైగోనల్ పిరమిడల్ స్ట్రక్చర్. అలాగే హైబ్రిడేషన్కి వచ్చినప్పుడు sp3. ఓకే, నెక్స్ట్ మనం ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ముందుగా మనం ప్రిపరేషన్ మెథడ్స్. ఓకే, phosphorus pentachloride is prepared by the reaction of white phosphorus with excess of dry chlorine. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం ఏంటంటే ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే ఫాస్ఫరస్ని మనకి వైట్ ఫాస్ఫరస్ని ఓకే డ్రై క్లోరిన్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఎక్సెస్ అమౌంట్లో క్లోరిన్ని తీసుకోవాలన్నమాట. ఓకే, తక్కువ అమౌంట్లో తీసుకుంటే మనకి PCl3 వస్తుంది, ఎక్సెస్లో తీసుకుంటే మనకి PCl5 వస్తుందన్నమాట. ఇది మనకి పెంటాక్లోరైడ్ని ప్రిపేర్ చేసేటువంటి ఒక మెథడ్. అలాగే సెకండ్ మెథడ్ ఏంటంటే ఇట్ కెన్ ఆల్సో బీ ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ SO2Cl2 ఆన్ ఫాస్ఫరస్. ఇక్కడ ఏంటంటే మనకి P4 ఫాస్ఫరస్ మీద SO2Cl2 సల్ఫ్యూరిల్ క్లోరైడ్ అంటారు దీన్ని, సల్ఫ్యూరిల్ క్లోరైడ్. ఓకే, సల్ఫ్యూరిల్ క్లోరైడ్తో కూడా మనం రియాక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి PCl5 ఫామ్ అవుతుంది. అక్కడైతే థయోనిల్ క్లోరైడ్ SOCl2, ఇదేంటి SOCl2 థయోనిల్ క్లోరైడ్ టు ప్రిపేర్ PCl3. అదే మనకి PCl5 ఫామ్ చేయాలంటే మనం SO2Cl2, ఇది సల్ఫ్యూరిల్ క్లోరైడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటి మనకి ప్రిపరేషన్ మెథడ్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. PCl5 is a yellowish white powder and in moist air it hydrolyzes to POCl3 and finally gets converted to phosphoric acid. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకి ఏంటంటే PCl3 లాగానే మనకు PCl5 కూడా ఓకే మాయిశ్చర్తో పాటు కాంటాక్ట్కి వచ్చినప్పుడు ఏంటంటే హైడ్రాలసిస్ రియాక్షన్ జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఆ రియాక్షన్ ఇచ్చారు. ఫస్ట్ PCl3 వాటర్తో 1 mole ఆఫ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఏంటంటే మనకి POCl3 ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ POCl3 కూడా హైడ్రలైజ్ అయ్యి మనకి H3PO4
PO4 ఫామ్ అవుతుంది. ఇదేంటి ఫాస్ఫోరిక్ యాసిడ్. H3PO4కి పేరేంటి ఫ్రెండ్స్? ఫాస్ఫోరిక్ యాసిడ్. అదే మనకి PCl3 కనుక హైడ్రాలసిస్ చేసాం అనుకోండి, PCl3ని హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి H3PO3 వస్తుంది. ఇక్కడ ఫాస్ఫోరస్ యాసిడ్, ఇక్కడ ఫాస్ఫోరిక్ యాసిడ్. ఓకే, ఈ డిఫరెన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, when heated it sublimates but decomposes on strong heating. ఓకే, మామూలుగా మనం లో టెంపరేచర్కి హీట్ చేస్తే అది సబ్లిమేషన్ అవుతుంది. అలాగే మనం హై టెంపరేచర్కి కనుక హీట్ చేసాం లేదా స్ట్రాంగ్గా హీట్ చేస్తే మాత్రం అది డీకంపోజ్ అవుతుంది. ఇది ఎలా డీకంపోజ్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, PCl3ని మనం హీట్ చేస్తే అది PCl3 అలాగే PCl2 లాగా విడిపోతుంది అనమాట, డీకంపోజ్ అవుతుంది. ఓకే, రియాక్షన్ చూడండి. PCl5ని మనం హీట్ చేసినప్పుడు PCl3 ప్లస్ Cl2 రెండు రిలీజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఇట్స్ రియాక్ట్స్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ OH గ్రూప్, హైడ్రాక్సిల్ గ్రూప్, కన్వర్టింగ్ దెమ్ టు క్లోరో డెరివేటివ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం PCl3 కేసులో చూసినట్లుగానే ఇక్కడ కూడా PCl5 కూడా మనకి యాక్చువల్గా ఇది క్లోరినేటింగ్ ఏజెంట్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. రైట్, ఏంటంటే ఇక్కడ మనకి హైడ్రాక్సిల్ ఫంక్షన్ గ్రూప్ ఉండేటువంటి కాంపౌండ్స్ తోటి ఇది రియాక్ట్ అయ్యి మనకి ఏంటంటే క్లోరో డెరివేటివ్స్ని ఫామ్ చేస్తుంది. మనకి ఇక్కడ రియాక్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, ఇవి ఆల్కహాల్స్తో కానివ్వండి, ఓకే, యాసిడ్స్తో, కార్బాక్సిలిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి అక్కడ ఉండేటువంటి OH ఫంక్షనల్ గ్రూప్ని క్లోరో ఫంక్షనల్ గ్రూప్గా మనకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఒకసారి రియాక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, వెన్ ఇథైల్, ఇక్కడ ఏంటంటే మనకి ఇథైల్ ఆల్కహాల్ PCl5తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఇథైల్ క్లోరైడ్ POCl3 అలాగే మనకి HCl ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎస్టిక్ యాసిడ్తో PCl5 రియాక్ట్ అయినప్పుడు మనకి ఎస్టైల్ క్లోరైడ్తో పాటు POCl3 అండ్ HCl రియాక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి PCl3కి PCl5కి మధ్యలో కూడా సిమిలారిటీస్ సేమ్ ఉంటాయి. ఓకే, ప్రిపరేషన్ మెథడ్స్లో కానివ్వండి, ప్రాపర్టీస్లో కానీ సిమిలారిటీస్ దాదాపుగా సేమ్ ఉంటాయి. రియాక్షన్స్ కూడా ఓకే, ఆర్గానిక్ కాంపౌండ్స్తో రియాక్ట్ అయ్యేటువంటి విధానం కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి బై ప్రోడక్ట్స్ ఏంటనేటువంటిది ఒకసారి మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫైన్లీ డివైడెడ్ మెటల్స్ ఆన్ హీటింగ్ with PCl5 give corresponding chlorides. ఓకే, మనకి ఫైన్లీ డివైడెడ్ మెటల్స్ని కనుక ఓకే అంటే పౌడర్ ఫామ్లో మనం మెటల్స్ని PCl5తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఆ మెటల్ క్లోరైడ్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సిల్వర్ పౌడర్తో PCl5 రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే సిల్వర్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, అలాగే టిన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి టిన్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇవేంటంటే మెటల్స్ తోటి ఎలా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది. నెక్స్ట్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్ ఇథైల్ క్లోరైడ్, ఓకే, ఎసిటైల్ క్లోరైడ్ ఆల్రెడీ చదివామన్నమాట. ఏంటంటే మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇథైల్ క్లోరైడ్ లేదా ఎసిటైల్ క్లోరైడ్ లాంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేయడం కోసం మనం PCl5ని యూస్ చేస్తాం. అలాగే మనం స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ రియాక్షన్స్తో పాటు ఇక్కడ మనం ఆర్గానిక్ రియాక్షన్స్తో పాటు స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఇన్ గ్యాషెస్ అండ్ లిక్విడ్స్ ఫేజెస్ ఇట్ హ్యాస్ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ యాజ్ షోన్. ఓకే, మనకి ఇక్కడ పిక్చర్లో ఇచ్చారు స్ట్రక్చరు. ద 3 ఈక్విటోరియల్ PCl bonds are equivalent while the 2 axial bonds are longer than equatorial bonds. This is due to the fact that the axial bond pairs suffer more repulsion as compared to equatorial bonds. Okay friends, ఇది చాలా ఇంపార్టెంట్. మనం PCl5 కనుక చూసినప్పుడు PCl5 స్ట్రక్చర్ కనుక చూసినప్పుడు మనకేంటంటే ఇక్కడ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. ఇక్కడ మనకి హైబ్రిడైజేషన్ ఏంటి ఫ్రెండ్స్? sp3d హైబ్రిడైజేషన్ మనం చూడవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి 5 బాండ్స్లలో మనకి 3 ఈక్విటోరియల్ బాండ్స్ అలాగే మనకి 2 యాక్సియల్ బాండ్స్. 3 ఈక్విటోరియల్ బాండ్స్
3 ఈక్విటోరియల్ బాండ్స్, అలాగే మనకి 2 యాక్సియల్ బాండ్స్ ఉంటాయి. అయితే ఏంటంటే ఈ 3 ఈక్విటోరియల్ బాండ్స్ యొక్క బాండ్ లెంత్ సేమ్ ఉంటుందన్నమాట. ఈక్విటోరియల్ బాండ్స్ యొక్క బాండ్ లెంత్ సేమ్ ఉంటుంది. అలాగే మనకి ఈ 2 యాక్సియల్ బాండ్స్ యొక్క బాండ్ లెంత్ సేమ్ ఉంటుంది. అలాగే రెండిటి యొక్క బాండ్ లెంత్ని కంపేర్ చేసినప్పుడు మనకి యాక్సియల్ బాండ్స్ యొక్క బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది ఈక్విటోరియల్తో కంపేర్ చేసినప్పుడు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈక్విటోరియల్ బాండ్ లెంత్ ఎంత 202 పికోమీటర్స్ ఉంది. అదే యాక్సియల్ బాండ్ లెంత్ చూడండి 240 పికోమీటర్స్ ఉంటుంది. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే యాక్సియల్ బాండ్స్ యొక్క లెంత్ ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఏంటంటే ఈ 5 బాండ్స్ కూడా ఈక్వల్ కాదు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే 3 బాండ్స్ ఈక్వల్, 2 బాండ్స్ ఈక్వల్, అలాగే ఏంటంటే 5 బాండ్స్ ఈక్వల్ కాదనమాట. ఓకే, అలాగే మనకి యాక్సియల్ బాండ్స్ బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఈక్విటోరియల్ బాండ్ లెంత్ తక్కువగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి యాక్సియల్ బాండ్స్లో మనకి రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యాక్సియల్ బాండ్స్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, మనకి డికంపోజ్ అయినప్పుడు కూడా PCl5 డికంపోజ్ అయినప్పుడు మనకి ఈ యాక్సియల్ బాండ్స్ బ్రేక్ అవుతాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. హైబ్రిడైజేషను sp3d. ఓకే, అలాగే మనకి 5 అన్ఈక్వల్ బాండ్స్ అనమాట. అందులో 3 బాండ్స్ ఈక్విటోరియల్, 2 బాండ్స్ యాక్సియల్. ఓకే, రైట్. నెక్స్ట్ మనం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, డిస్కస్ చేద్దాం. వై డస్ PCl3 ఫ్యూమ్ ఇన్ మాయిశ్చర్? ఓకే, మాయిశ్చర్లో మనకి PCl3 ఎందుకు ఫ్యూమ్స్ని ఫామ్ చేస్తుందని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, మనకి ఏంటంటే PCl3 కానివ్వండి, PCl5 కానివ్వండి, ఇవి మాయిశ్చర్ తోటి కాంటాక్ట్కి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే అవి హైడ్రాలసిస్ రియాక్షన్ జరుగుతుంది. ఓకే, దే హైడ్రలైజ్ అనమాట యాక్చువల్గా. ఓకే, PCl3 హైడ్రలైజ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మాయిశ్చర్ గివింగ్ ఫ్యూమ్స్ ఆఫ్ HCl. మనకి ఫ్యూమ్స్ ఎందుకు వస్తాయంటే PCl3తో కనుక రియాక్ట్ అయినప్పుడు PCl3 వాటర్తో కనుక రియాక్ట్ అయినప్పుడు మనకి ఫాస్ఫరస్ యాసిడ్తో పాటు HCl అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఈ HCl ఏంటి మనకి ఫ్యూమ్స్ ఫామ్లో రిలీజ్ అవుతుంది అనమాట. అందుకోసమనే మనకి PCl3 మాయిశ్చర్తో కాంటాక్ట్కి వచ్చినప్పుడు ఫ్యూమ్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఏంటి, ఆర్ ఆల్ ద 5 బాండ్స్ ఇన్ PCl5 మాలిక్యూల్ ఈక్వివాలెంట్? జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి చూద్దాం, PCl5లో అన్ని బాండ్స్ సేమ్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఓకే, PCl5 హ్యాస్ ఎ ట్రైగోనల్ bipyramidal structure and the 3 equatorial PCl bonds are equivalent while the 2 axial bonds are different and longer than equatorial bonds. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. ఇదేంటంటే మనకి PCl5 ఓకే ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే 3 ఈక్విటోరియల్ బాండ్స్ ఉంటాయి, 2 యాక్సియల్ బాండ్స్ ఉంటాయి. ఓకే, మనకి ఈక్విటోరియల్ బాండ్స్ చిన్నవిగా ఉంటాయి, యాక్సియల్ బాండ్స్ పెద్దవిగా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కొన్ని, అవి చూద్దాం. ఏంటంటే వాట్ హ్యాపెన్స్ వెన్ PCl5 ఈజ్ హీటెడ్? ఓకే, వాట్ హ్యాపెన్స్ వెన్ PCl5 ఈజ్ హీటెడ్? ఓకే ఫ్రెండ్స్, మనకు తెలుసు అదేంటంటే PCl5ని హీట్ చేస్తే ఏం జరుగుతుంది? మనకి సింపుల్ ఫ్రెండ్స్, PCl5ని హీట్ చేస్తే మనకి ఇది డీకంపోజ్ అవుతుంది, మనకి PCl3 అలాగే మనకి Cl2 కూడా ఫామ్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్, రైట్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ PCl5 విత్ వాటర్. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఇది చూసాము. ఏంటి, PCl5కి హైడ్రాలసిస్ రియాక్షన్ రాయమంటున్నారు. PCl5కి హైడ్రాలసిస్ రియాక్షన్ ఏంటంటే ఫస్ట్ మనకి PCl5కి వాటర్ యాడ్ చేసినప్పుడు మనకు ఫస్ట్ POCl3 అలాగే HCl ఫామ్ అవుతుంది. నెక్స్ట్ POCl3 కూడా మనకి హైడ్రాలసిస్లో పార్టిసిపేట్ అవుతుంది. ఇక్కడ మనకి 3 మోల్స్ ఆఫ్ వాటర్. ఓకే, మనకి ఫైనల్గా ఏమవుతుందంటే మనకి H3PO4 ఫామ్ అవుతుంది, H3PO4 ప్లస్ 3HCl. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకి
PCl5కి హైడ్రాలిసిస్ రియాక్షన్ అనమాట. రైట్.